నేను ఉద్దేశించినవి కాదు, అసలు పొర్రపాటును కూడా కాదు, ఇవన్నీ ఆయన ప్రణాళికలు. నాకు అందుకే ఒక్కోసారి మైండ్ పోతుంది ఆయన కార్యాలు చూసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఈరోజు ఫైనల్గా నీకు ఒక్క మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకో, నువ్వు దేవుణ్ణి పట్టుకోవటం కాదు, నిన్నే దేవుడు పట్టుకున్నాడు. చెప్పు, అందరు చెప్పండి, నేను దేవుణ్ణి పట్టుకోవడంగా, దేవుడే నన్ను పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు? నిన్నేదో చేయాలనుకున్నాడు. నీ ద్వారా ఈ భూమి మీద ఉన్న వ్యక్తులకి ఎవరికో ఏవో కార్యాలు చేయాలనుకున్నాడు. నిన్ను భూమి మీద వినియోగించాలనుకున్నాడు. నిత్యత్వంలో కూడా నీకు భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాడు. నిన్ను ఇక్కడ ఘనపరచాలనుకున్నాడు, అక్కడ ఘనపరచాలనుకున్నాడు. అందుకే ఇక్కడికి అక్కడికి యోగ్యంగా నిన్ను తీర్చిదిద్దటానికే నీ వెంటబడ్డాడు ఆయన. మళ్ళీ ఇంకా ఎందుకు వెంటబడతాం? నీ శత్రువులను నీ మీద వాలకుండా తరమటానికి నీ వెంటున్నాను నేను. నిన్ను పగబట్టు వారినందరినీ నిర్మూలన చేయడానికి నీకు తోడై ఉన్నా, నీ వెంటున్నాను నేను. దేవునికి మహిమ. నేను నీకు ఏర్పరిచినది నీవు సాధించున్నట్లు, విజయ పదంలో ముందుకు సాగున్నట్లు నేను నీ వెనుకుండి నడిపిస్తున్నా, నిన్ను కాచుకుంటున్నా. ఇవన్నీ నిజాలే, ఇవన్నీ అబద్ధాలు కాదు, నిజాలు. మంచి మనస్సాక్షితో చెప్పండి, ఎంతమంది ఒప్పుకుంటారు నిజంగా నాకు దేవుడు అంతే తోడై ఉన్నాడు, ఇది నేను ఎరుగుదును అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పాలనిపించట్లేదా? ఇక నడకే లేదు, ఇక లైఫే లేదు, ఇక అడుగులే లేవని కదలలేని స్థితిలో మనం పడి ఉన్నప్పుడు దగ్గరకు వచ్చి వెన్ను తట్టి, ఏంటి కృంగిపోయావా, భయపడ్డావా, అధైర్యపడ్డావా, అలసిపోయావా? లే 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 నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, నడు నడు, లే, నేను నీకు తోడై ఉన్నానులే, నేను నిన్ను బాగు చేస్తానులే, నేను నిన్ను స్వస్థపరుస్తానులే, నేను నీకు సహాయం చేస్తానులే, ఏది ఎంత మాత్రము నీకు హాని చేయజాలదులే అని నిన్ను లేవనెత్తి, నువ్వు కృంగిన వేళ లేవనెత్తి నీ నడక మళ్ళీ ముందుకు సాగేటట్టు చేస్తూ వస్తున్నాడు ఆయన ఈ రోజు వరకు కూడా.